సో మన ఈ ఏఐ కోర్సులో ఇది మాడ్యూల్ 1. సో ఏఐ బేసిక్స్. సో అంటే ఈ మాడ్యూల్లో మనం ఎలాంటి ప్రాంప్ట్స్ కానీ అండ్ ఆల్సో ఎలాంటి లైక్ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఎలాంటి టూల్స్ కానీ మనం ఈ మాడ్యూల్ అయితే డిస్కస్ చేయము. సో అయితే టెక్నాలజీస్ అయితే మనకు తెలియాలి కదా. సో అసలు ఏఐ అంటే ఏంటి? లైక్ ఏఐ అంటే ఇప్పుడు ఉన్న భూమిలో అందరికైతే తెలుసు. సో నేనైతే ఒక 2 లైన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏఐ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్. అది ఇన్ఫర్మేషన్ ని ప్యాటర్న్స్ ని అండర్స్టాండ్ చేసుకుని ఒక అవుట్పుట్ ని అయితే జనరేట్ చేస్తుంది. విచ్ ఈస్ సిమిలర్ టు ఒక హ్యూమన్స్ కి ఎట్లయితే సిమిలర్ గా ఒక అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ కి ఏ సాఫ్ట్వేర్ ఎట్లా చేస్తూ చెప్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేశా. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఇది రావాలి అనేది ఆల్రెడీ ప్రీ బిల్ట్ గా కోడ్ అయితే రాశారు. సో అలా కాకుండా సాఫ్ట్వేర్ ఎట్లా రన్ అయ్యి ఏ సాఫ్ట్వేర్ ఎట్లా రన్ అయ్యింది అంటే మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏ అనేది ఆ ఇన్పుట్ లో ఉన్న కాంటెక్స్ట్ ని అండర్స్టాండ్ చేసుకుంటది. అండర్స్టాండ్ చేసుకున్నాక ఒక పాసిబుల్ అవుట్పుట్స్ ని ప్రిడిక్ట్ చేసి మీకైతే ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ మామూలుగా మనకి ఇప్పుడు ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ తీసుకొని ఇంకేదైనా ఇట్లా మనం ఏం చేసినా ఇట్లా ఆల్రెడీ ప్రీ బిల్ట్ గా డెవలపర్స్ కోడ్ చేసింది ఏదైనా కానీ ఇంకా మనకి ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది. సో ఏ సాఫ్ట్వేర్ వచ్చేసి మనం ఇప్పుడు చార్ట్ జీపీటీ అయినా జెమినీ అయినా వీటన్నిటిలో కూడా మనకి ఇట్లా ఒక ప్రాంప్ట్ ఇచ్చాం. ఆ ప్రాంప్ట్ ని అది కాంటెక్స్ట్ అండర్స్టాండ్ చేసుకుని సో మనకి ఏదో ఒక అవుట్పుట్ అయితే జనరేట్ చేసేస్తుంది. అదంతా కూడా మనకి ఒక ఏ సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది. సో వై ఏ ఫీల్స్ పవర్ఫుల్ టుడే, ఇది ఒక మెయిన్ టాపిక్. ఐ మీన్ ఒక ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఎందుకంటే చాలా మంది ఇట్లా ఏఐ వస్తుంది కదా, సో ఇట్లా జాబ్స్ పోతే అవి ఇవి అనేది ఆలోచిస్తుంటారు. బట్ అసలు ఏఐని ఎందుకు ఇప్పుడు పవర్ఫుల్ అయిందని చెప్పేసి మనం చూద్దాం. సో ఏఐ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు ఎందుకు పవర్ఫుల్ అయిందంటే సో దాని దగ్గర ఒక హ్యూజ్ డేటా ఉంది. సో అసలు ఆ డేటాని ఎందుకు అదంతా కూడా ఇప్పుడు ఒక మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చిన దానికి డేటాకి ఏం సంబంధం, ఇదంతా కూడా ఒక ఎంఎల్ రిలేటెడ్ టాపిక్స్ అయితే కొన్ని ఉంటాయి. సో ఆ బేసిక్స్ వచ్చేసి మనం మన వచ్చే మాడ్యూల్స్ లో మనకి ఆ అవసరం వచ్చినప్పుడు నేనైతే కొంచెం అసలు ఈ డేటా ఎందుకు కావాలి, సో ఈ డేటా సెట్స్ అంటే ఏంటి, డేటా పాయింట్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని బేసిక్ టెక్నాలజీస్ నేను వచ్చే మాడ్యూల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఆల్సో స్ట్రాంగ్ కంప్యూటింగ్ పవర్, చార్ట్ బేస్డ్ ఇంటర్ఫేసెస్, దీని వల్ల చాలా ఇప్పుడు ఏఐ అనేది చాలా పవర్ఫుల్ అయితే అయింది. అండ్ ఆల్సో ఏఐతో మనం ఒక మనిషిలో కూడా మాట్లాడొచ్చు. లైక్ ఇప్పుడు అది ఆ, ప్రతి ఒక్కరు కూడా యాక్సెస్ చేస్తారు. సో ఇప్పుడు మనం చాట్ జీపీటీకి సీరియస్లీ మనం ఆల్రెడీ మన పర్సనల్స్ మొత్తం కూడా చాట్ జీపీటీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. లైక్ సో నాకు ఈ రోజు ఇట్లా అయింది, సో ఈ రోజు అట్లా అయింది, సో మన మనుషులతో చెప్పుకోలేని కూడా మనం ఇప్పుడు చాట్ జీపీటీ వాడిందో చెప్పుకుంటున్నాం. సో అందుకనే నాన్ టెక్నికల్ పీపుల్ కూడా ఐ మీన్ ఎవరికైతే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ లేదో ఓన్లీ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఈ ఏఐ యూస్ చేసుకొని వెబ్సైట్స్ ని, యాప్స్ ని, కంటెంట్ ని అండ్ బిజినెస్ కి అయితే యూస్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ ఏఐ. సో ఏఐలో కొన్ని టైప్స్ ఉంటాయి. సో టెక్స్ట్ బేస్డ్ ఏఐ కానీ, ఇమేజ్ బేస్డ్ ఏఐ కానీ, వీడియో ఏఐ కానీ, వాయిస్ ఏఐ కానీ, కోడ్ ఏఐ కానీ, ఇట్లా కొన్ని టైప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ టెక్స్ట్ బేస్డ్ ఏఐ అంటే చూద్దాం. సో టెక్స్ట్ బేస్డ్ ఏఐ వచ్చేసి ఎందుకు యూస్ అయ్యిందంటే రైటింగ్ కి, ప్లానింగ్ కి, ఎక్స్ప్లెయినింగ్ కి, రీజనింగ్ కి అండ్ కొన్ని బిజినెస్ ఐడియాస్ కి వాటన్నిటికి టెక్స్ట్ బేస్డ్ ఏఐ. లైక్ చార్ట్ స్టైల్ టూల్స్, లైక్ మన జెమినియా ఉంది, చార్ట్ ఐ మీన్ జెమినియా, చార్ట్ జీపీటీ ఉంది, చార్ట్ బేస్డ్ ఎల్ఎంఎస్ మోడల్స్ కదా. సో అట్లా చార్ట్ స్టైల్ టూల్స్ అండ్ ఇమేజ్ బేస్డ్. సో ఇమేజ్ బేస్డ్ వచ్చేసి ఎందుకు యూస్ అవుతాయి అంటే లోగోస్ క్రియేట్ చేయడానికి కానీ, పోస్టర్స్ కి, thumbnails కి అండ్ యూఐ మాకప్స్ కి. సో వీటన్నిటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు అండ్ ఎప్పుడైతే మనం ఈ వెబ్సైట్స్ ని, యాప్స్ ని బిల్డ్ చేసామో అప్పుడు వాటికి లోగోస్ ని, వాటికి యూఐ మాకప్స్ ని, వాటిని కూడా మనం డిప్లాయ్ చేసేటప్పుడు కానీ, మానిటైజేషన్ చేసేటప్పుడు కానీ ఏదో ఒక మాడ్యూల్ లో మనం అయితే డిస్కస్ చేద్దాము. అండ్ వీడియో ఏఐ. సో వీడియో ఏఐ వచ్చేసి లైక్ రీల్స్ కానీ, ఫేస్లెస్ వీడియోస్, ఇప్పుడు మనం ఫేస్లెస్ గా ఇప్పుడు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి వీడియో ఏఐ. సో వీడియో ఏఐ వచ్చేసి
మామూలుగా ఎందుకు యూస్ చేయాలి, యాజ్ యూజువల్ రీల్స్ కి అండ్ వీడియోస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ ఫేస్లెస్ వీడియోస్ కి వాటి వీడియో అయితే యూస్ అవుతుంది. అండ్ ఆల్సో వాయిస్ ఏఐ. సో వాయిస్ ఏఐ వచ్చేసి మనకి వాయిస్ ఓవర్స్ కి, ఆడియో కంటెంట్ కి, అసిస్టెంట్స్ కి, ఐ మీన్ ఇప్పుడు ఏ అసిస్టెంట్స్ కి వాటన్నిటికి ఇప్పుడు జార్విస్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అసిస్టెంట్స్ కదా. సో ఆ అసిస్టెంట్స్ అన్నిటికీ మనకి వాయిస్ ఏఐ అయితే యూస్ అవుతుంది. సో అండ్ ఆల్సో కోడ్ ఏఐ. సో కోడ్ ఏఐ మనం ఇప్పుడు బేసిక్ గా తర్వాత అయితే బాగా యూస్ చేస్తాం. సో కోడ్ ఏఐ వచ్చేసి కోడ్ జనరేట్ చేయడానికి, ఆ కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అండ్ ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని ఫిక్స్ చేయడానికి, అండ్ ఒక లాజిక్ ని బిల్డ్ చేయడానికి వాటికి మన కోడ్ ఏఐ అయితే యూస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం మామూలుగా ఫేమస్ ఏ చార్ట్ మోడల్స్ అయితే మనం చూసుకున్నాం. సో ఫేమస్ ఏ చార్ట్ మోడల్స్ అని మనం మామూలుగా డైలీ వేస్ గా యూస్ చేసేవి. సో ఏమేమంటే మనం యూస్ చేసేవి ఏమి, చాట్ జీపీటీ అండ్ జెమినీ అండ్ ఆల్సో డీప్ సీక్. సో చాట్ జీపీటీ, జెమినీ, డీప్ సీక్. సో ఈ మూడైతే మనం మామూలుగా యూస్ చేస్తాం. బట్ అసలు దేనికి యూస్ చేయాలని ఇప్పుడైతే చూద్దాం. సో చాట్ జీపీటీ వచ్చేసి మనకి కంటెంట్ ని మీద కంటెంట్ ని ఇవ్వడానికి కానీ, అండ్ రీజనింగ్ కి కానీ, అండ్ ఒక యాప్ ప్లానింగ్ కైనా, ఒక స్టార్ట్అప్ ప్లానింగ్ కైనా వాటన్నిటికి కానీ, అండ్ ఒక వెబ్సైట్ ఆర్ యాప్ లాజిక్స్ కానీ, అండ్ ఒక ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక ఎక్స్ప్లెనేషన్ కానీ. సో వాటి చాట్ జీపీటీ యూస్ చేస్తాం. అండ్ జెమిని. సో జెమిని ఎందుకు యూస్ చేస్తాం అంటే ఒక సెర్చ్ బేస్డ్ ఆన్సర్స్, లైక్ ఇప్పుడు అండ్ ఆల్సో ఇప్పుడు జెమినీలో ఇప్పుడు నానో బనానా కానీ ఇవన్నీ వచ్చినాయి. సో ఇమేజ్ జనరేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు నన్ను అడిగితే ఒక ఇప్పుడు చాట్ జీపీటీ ఒక బేసిక్ కోడ్ అయితే మనకి ఒక ప్రాజెక్ట్ అయితే ఇస్తుంది కదా. సో మనం అయితే ప్రాక్టికల్ గా చేసినప్పుడు నేను చెప్తాను అది ఆల్రెడీ. సో ఇప్పుడు చార్జిబిలిటీ అయితే ఒక బేసిక్ అయితే ఒక కోడ్ అయితే ఇస్తుంది. సో అది ఒక బేసిక్ కోడ్ అయితే ఇస్తుంది. సో ఏ అంత ఇంటర్ఫేస్ అంత మనకి రీజనబుల్ గా అనిపించదు. బట్ ఆ కోడ్ ని తీసుకొచ్చి సో జెమినీకి ఇచ్చి మనం దాన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, సో ప్రతిదీ కూడా నేను చెప్తాను. సో అట్లా ఈఐని అప్గ్రేడ్ చేసుకున్నాను. ఇంకా వాటికి కూడా నేను జెమినీని అయితే వాడతాను. అండ్ ఇమేజ్ ని, టెక్స్ట్ ని ఒకేసారి జనరేట్ చేయడానికి జెమినీని యూస్ చేస్తాం. అండ్ ఆల్సో గూగుల్ డాక్స్ ను కూడా మనం జెమినీ నుంచి అయితే జనరేట్ చేయొచ్చు. ఐ మీన్ ఇంటిగ్రేషన్ ఆప్షన్ అయితే మనకి జెమినీలో అయితే ఉంది. సో డైరెక్ట్ గా మనం ఇట్లా ఒక డాక్ ఇట్లా కావాలని చెప్పేసి డైరెక్ట్ గా మనం గూగుల్ డాక్స్ లో క్రియేట్ చేసే విధంగా మనం అయితే జెమినీకి అయితే ప్రాంప్ట్ ఇవ్వచ్చు. అది కూడా మనం ఫర్దర్ గా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో డీప్ సీక్. ఎందుకంటే ఒక లాజికల్ రీజనింగ్ కి అండ్ ఆల్సో టెక్నికల్ గా ఇప్పుడు చాట్ జీపీటీ ఏంటంటే ఒక థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్స్ కి డీప్ సిక్. అండ్ ఆల్సో ఇది ఒక ఓపెన్ సోర్స్ యూసేజ్. కొన్ని ఓపెన్ సోర్స్ మోడల్స్ కొంచెం దీన్ని డీప్ సిక్ యూస్ చేసుకుని అయితే మనం చేయొచ్చు. సో మనం ఈ ఎంటైర్ కోర్స్ లో మనం ఎలాంటి మోడల్స్ అయితే మనం క్రియేట్ అయితే చెయ్యం. బట్ ఆ మోడల్స్ యూస్ చేసుకుని, లైక్ ఈ ఏఐ చాట్ మోడల్స్ యూస్ చేసుకుని, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ నే మనం యూస్ చేసుకుని మనం మన యూసేజ్ ఎట్లయితే మన వెబ్సైట్స్ కానీ, యాప్స్ కానీ, మన కంటెంట్ రైటింగ్ కానీ వాటిని ఎట్లా చేస్తాం అనేది మరి ఏ కోర్స్ మొత్తం మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏ అసలు యాక్చువల్ గా ఎట్లా ఆన్సర్స్ ని జనరేట్ చేస్తుంది. సో బేసిక్ గా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏం చేస్తుందంటే ఒక పర్సన్ గా ఎంటైర్ ఇంటర్నెట్ లో రీచ్ చేసి, సో ఆ, అది ఇప్పుడు నువ్వు చెప్పింది నిజం, అది ఉన్నది నిజమా కాదా దానికి తెలియదు. బట్ ఇంటర్నెట్ లో ఉన్నదంతా కూడా నువ్వు ఇచ్చిన క్వశ్చన్ కి ఇంటర్నెట్ లో ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా ఉన్న ఇంటర్నెట్ లో ఉన్న డేటా మొత్తాన్ని సెర్చ్ చేసి, సో దాంట్లో ఏది బెస్ట్ ఉందో దాన్ని ప్రిడిక్ట్ చేసి నీకు అది ఒక అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. అందుకనే ఏఐ అనేది కాన్ఫిడెంట్ గా అండ్ ఆల్సో ఏఐ అనేది ఈవెన్ రాంగ్ అవుట్పుట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నీకు ఒక చాట్ జీపీటీలో నీకు ఒక ఆన్సర్, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, ఎగ్జామ్ లో నీకు 19 వచ్చింది చాట్ జీపీటీలో, అదే జెమినీలో 21 వచ్చింది, అదే డీప్ సీక్ లో మళ్ళా 23 వచ్చింది. సో నువ్వు చాట్ జీపీటీకి వెళ్ళి
సో నాకు ఇట్లా జెమిని 21 ఇచ్చింది ఆన్సర్. ఒకసారి నువ్వు ఆన్సర్ ని రెక్టిఫై చేసుకోమంటే, ఒకసారి చెక్ చేయమంటే, అది మళ్ళీ ఓ సారీ నేను ఇట్లా రాంగ్ గా క్యాలిక్యులేట్ చేశాను అవును అని చెప్పేసి అది 21 ఇస్తుంది. సో ఇట్లా కొన్ని బేసిక్ గా అది ఏ అనేది రాంగ్ అవుట్పుట్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ సో ఏ అనేది ప్రాబబిలిటీని ప్రిడిక్ట్ చేసుకుని తెస్తుంది. రియాలిటీని బట్టి అసలు ఏ అనేది మీకు ఈ చార్ట్ మోడల్స్ అనేవి మీకు ఆన్సర్ అయితే మీకు జనరేట్ చేసి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ జెమిని అయినా చాట్ జీపీటీ అయినా డీప్ సీక్ అయినా ఇవేమైనా కానీ సో ఫ్రీ ఉంటాయి పెయిడ్ ఉంటాయి. మనం చెప్పాం కదా నేను స్టార్టింగ్ లో మన ఎంటైర్ కోర్స్ అనేది ఫ్రీ వర్షన్స్ యూస్ చేసుకుని మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో అసలు ఫ్రీకి పెయిడ్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఫ్రీలో వచ్చేసి మనం లిమిటెడ్ యూసేజ్ అండ్ ఆల్సో ఇప్పుడు స్లో రెస్పాన్సెస్ అండ్ అది డీప్ గా అయితే రీసెర్చ్ చేయదు. ఓన్లీ బేసిక్ రీజనింగ్ చేసి మనకి ఫ్రీ వర్షన్స్ అయితే ఇస్తుంది. బట్ ఈ ఫ్రీ వర్షన్స్ లో మనం ఇంకా డీప్ గా డైవ్ అవ్వచ్చు. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పెయిడ్ ఏపీఐ. సో పెయిడ్ ఏఐ వచ్చేసి సో పెయిడ్ ఏఐ టూల్స్ వచ్చేసి ఫాస్ట్ గా జనరేట్ చేయడానికి అండ్ క్వాలిటీ బెటర్ గా ఇవ్వడానికి. నేను చెప్పా కదా ఇప్పుడు చార్ట్ జీపీటీ కొంచెం ఫ్రీ వర్షన్స్ లో ఏంటంటే మనకి ఒక యూఐ ఇంటర్ఫేస్ కొంచెం కరెక్ట్ గా ఉండదు. సో ఇట్లా నేను ఒక ఇమేజ్ చార్ట్ జీపీటీ ఏంటంటే ఒక ఇమేజ్ జనరేట్ చేసింది. ఒక ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు ఆ ఇమేజ్ లో సో ఇప్పుడు టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ నే అది ఎట్లా ఇస్తుందంటే టెక్స్ట్ స్పెల్లింగ్ కూడా ఆ టెక్స్ట్ ని టెక్స్ట్ అని ఇస్తుంది. సో అలాంటి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చార్ట్ జీపీటీ ఇమేజ్ జనరేషన్ చేసినప్పుడు ఇస్తుంది. అది ఏంటి ఫ్రీ వర్షన్స్ లో సో ఇట్లాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తుంది. సో మళ్ళా మనం దాన్ని రెక్టిఫై చేయమన్నా అది చెయ్యలేదు. బట్ జెమిని అట్లా కాదు. జెమినీలో ఇట్లా ఈ పలానా చోట నీకు ఇట్లా మిస్టేక్ ఉందంటే జెమిని అట్లా రెక్టిఫై చేసి ఇస్తుంది. సో బట్ పెయిడ్ లో వచ్చేసి పెయిడ్ చార్ట్ జీపీటీలో వచ్చేసి ఇట్లా నువ్వు ఇట్లా టెక్స్ట్ కాదు టెక్స్ట్ కాదు టెక్స్ట్ అని ఇస్తే సో దాన్ని అది రెక్టిఫై చేసి నీకైతే ఇస్తుంది. అండ్ అడ్వాన్స్డ్ రీజనింగ్ అండ్ చెప్పే కానీ డీప్ డైవ్ గా రీజన్ చేసి ఇది నీకైతే పెయిడ్ వర్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో మనం ఫ్రీ వర్షన్ వచ్చేసి సో లిమిటెడ్ ఫైల్ అప్లోడ్. సో ఇప్పుడు ఓన్లీ ఫైవ్ ఇమేజ్ ఇప్పుడు చార్ట్ జీబీటీకి వస్తే ఓన్లీ 5 ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఒక లిమిటెడ్ గా మనకు ఉంటుంది. సో మిగతాది ఇంకా నువ్వు ఇట్లా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే నీకు ఒక 24 అవర్స్ తర్వాత 12 అవర్స్ తర్వాత 6 అవర్స్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పేసి నీకు చార్ట్ జీబీటీ చెప్పింది. సో అలాంటి ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా నీకు పెయిడ్ ఏఐటూలో వచ్చేసి నువ్వు ఎన్నైనా ఫైల్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాంప్టింగ్ బేసిక్స్. సో ఇది అసలు చాలా మెయిన్ టాపిక్. సో ప్రాంప్టింగ్ బేసిక్స్ వచ్చేసి సో మనం అంటే మామూలుగా ఎలాంటి ప్రాంప్ట్స్ అయితే నేను దీంట్లో అయితే చెప్పను. సో ఎందుకంటే మనకి డైలీ మనం ఇప్పుడు తర్వాత యూస్ చేస్తూ ఉంటాం కదా, మన నెక్స్ట్ మాడ్యూల్స్ యూస్ చేసినప్పుడు మీకు అసలు ఏది ఏం ప్రాంప్ట్ అనేది మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మామూలుగా ఆ ప్రాంప్టింగ్ అంటే ఏంటని చెప్పేసి మనం అయితే ఇద్దాం. సో ఏ అనేది ఇదేం పెద్ద మ్యాజిక్ ఏం కాదు. సో ఆ, మనం దానికి ఇంత కష్టమా ఇంత ప్రాంప్ట్ ఏం ఉండదు. సో జస్ట్ ఒక ఇచ్చే మీరు ఇట్లా డైరెక్ట్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఉంది. సో మీరు ఒక యాప్ చేయాలనుకుంటున్నారు. సో చాట్ జీపీటీకి వెళ్ళో జెమినీకి వెళ్ళో డీప్ సీక్ వెళ్ళో ఓ చాట్ జీపీటీ ఐ నీడ్ వన్ యాప్. సో గివ్ మీ సో యాప్ వచ్చేసి నేను ఇట్లా న్యూస్ యాప్ కావాలి. సో ఐ నీడ్ న్యూస్ యాప్ అని చెప్పేసి అనేసి ఇస్తే సో అది జస్ట్ బేసిక్ ప్లానింగ్ చేసుకుని సో బేసిక్ ప్లానింగ్ చేసుకుని దానికి రిలేటెడ్ గానీ అది మీకు కంటెంట్ కానీ కోడ్ కానీ దానికి జస్ట్ బేసిక్ గానీ ఇస్తుంది. సో అట్లా కాకుండా ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ యాప్ చేయాలి. నేను దానికి ఎట్లా ఇస్తానంటే సో నువ్వు ఒక ప్రొడక్ట్ మేనేజర్వి. సో నాకు నువ్వు ఒక సింపుల్ యాప్ ఐడియా నా బిజినెస్ కి నువ్వు చేసి ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇస్తాను. అండ్ ఫీచర్స్ నాకు ఎలాంటి ఫీచర్స్ కావాలో కూడా ఒక బుల్లెట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లా ఇస్తే ఏంటంటే ఆ, దానికి జస్ట్ ఇట్లా ఒక వన్ లైన్ లో కాకుండా ఇట్లా ఒక స్ట్రక్చర్ ఉంటుంది ప్రాంప్ట్ కి. సో ఫస్ట్ మనం దానికి రోల్ ఇవ్వాలి. రోల్ ఇచ్చాక ఐ మీన్ ఇప్పుడు నేను చెప్పా కదా ఒక ప్రొడక్ట్ మేనేజర్ లాగా ఉండు అని. సో అట్లా రోల్ ఇవ్వాలి. రోల్ ఇచ్చాక దానికి టాస్క్ అంటే నువ్వు అసలు ఏం చేయాలి, యాప్ చేయాలా వెబ్సైట్ చేయాలని చెప్పి ఒక టాస్క్. అండ్ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ వచ్చేసి నువ్వు ఫీచర్సా లేదంటే అసలు నీకు ఎలాంటి ఐ మీన్
స్టైలింగ్ నీ ప్రిఫరెన్స్ ఏంటి, సో ప్రతిది కూడా నీకు కాంటాక్ట్ లో ఇస్తాం. సో అవుట్పుట్ వచ్చేసి, సో ఫైనల్ గా నీ అవుట్పుట్ నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనేది అవుట్పుట్ ఫార్మాట్ అనేది నువ్వు ఇవ్వాలి. సో ఇట్లా ఒక ప్రాంప్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో మనం నెక్స్ట్ మాడ్యూల్స్ లో మనం యాప్ క్రియేట్ చేసేటప్పుడు, వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ బేసిక్ ప్రాంప్ట్ స్ట్రక్చర్ యూస్ చేసుకుని మనం చేస్తాం. లైక్ రోల్ ఇస్తాము, టాస్క్ ఇస్తాము, కాంటెక్స్ట్ ఇస్తాము, అవుట్పుట్ ఇస్తాము. ఈ ఫోర్ ని యూస్ చేసుకుని మనం బేసిక్ ప్రాంప్ట్ స్ట్రక్చర్ అయితే చేస్తాం. సో ఇప్పుడు అసలు ఏమేం చేయగలిగింది, అసలు ఏమీ చేయలేదు. సో ఇప్పుడు మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఏం చేయగలిగింది అంటే ఐడియాస్ ని జనరేట్ చేస్తుంది, డ్రాఫ్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. మన టైం ని మాక్సిమం మనం ఇప్పుడు ఏది కూడా గూగుల్కి వెళ్ళి ఇట్లా ప్రతిదీ వెబ్సైట్ లో సెర్చ్ చేసుకుని చేయట్లేదు. మనం డైరెక్ట్ చాట్ జీపీటీకి వెళ్తున్నాం, అది ఇస్తున్నాం, సో దాని డేటా తీసుకొచ్చి అది ఇస్తుంది. సో మనకి టైం కూడా సేవ్ అవుతుంది. సో మళ్ళా మనం కూర్చొని ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో, ఇప్పుడు నీకు ఒక కాన్సెప్ట్ డౌట్ ఉంది, సో ఆ కాన్సెప్ట్ ని తీసుకెళ్లి యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఒక 20 మినిట్స్ వీడియో వినే ఓపిక మనకి లేదు ఇప్పుడు. సో అదే చాట్ జీపీటీ ఒక మన అండర్స్టాండబుల్ గా ఒక 5 మినిట్స్ నువ్వు నేర్చుకునే విధంగా నీకు ఒక కాంటెక్స్ట్ అయితే ఇస్తుంది. సో అట్లా ఎక్స్ప్లెయినింగ్ అనేది ఈజీగా చేస్తుంది. అండ్ నాన్ కోడర్స్ కి, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒక ఇట్లా టూల్స్ ని బిల్డ్ చేసుకునేకి ఒక ప్లాట్ఫామ్ గా మారింది. అండ్ ఏఐ ఏది చేయలేదు. సో ఈ ఆన్సర్ ఇదే అని చెప్పేసి 100% షూర్ గా అయితే ఉండలేదు. ఎందుకంటే అది చెప్పే కదా, అది ప్యాటర్న్స్ వాడు అన్ని అనలైజ్ చేసుకునే ప్రెడిక్ట్ అయితే చేస్తుంది. ఇట్ కెనాట్ ఇప్పుడు నీ కోసం క్యాలిక్యులేషన్ చేసి అంతే చేయదు. అండ్ ఆ, ఇప్పుడు నీ హ్యూమన్ జడ్జ్మెంట్ ఉంది. సో దాన్ని అది రీప్లేస్ చేయలేదు. సో ఇప్పుడు నువ్వు ఇదే నిజం అన్నప్పుడు అది మార్చలేదు. అండ్ ఆల్సో నీ ఎమోషన్స్ ని, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం ప్రతి చాట్ జీపీటీ చెప్పుకుంటున్నాం. బట్ అది నువ్వు ఆ, ఎలా అంటే నువ్వు ఎంత బాధ చెప్పుకున్నా, నువ్వు ఎంత లోలో ఉన్నా కానీ అది ఇంకా పాజిటివ్ గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ అది నీ ఫీలింగ్ ని, నీ ఎమోషన్ ని డీప్ గా అండర్స్టాండ్ చేసుకోలేదు. ఇప్పుడు దాంట్లోనే ఒక ప్రాంప్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఇట్లా ఒక ప్రాంప్ట్ ఇస్తే నువ్వు నిజాన్నే చెప్పు, లైక్ రియాలిటీకి వచ్చి రియాలిటీలోనే చెప్పు, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇస్తే, సో దాన్ని ఏంటంటే అది ఒక రియాలిటీలో ఒరే నిజంగా నీ ఐడియా పనికిరాదు, అట్లా లేదంటే నీ యాప్ పనికిరాదు అని చెప్పేసి డైరెక్ట్ గా నీ అసలు దాని వర్త్ ఏదో అది చెప్తుంది. సో అలాంటి ప్రాంప్ట్స్ కూడా మనమైతే మన ప్రాంప్ట్ ప్రాంప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు చెప్తాను. అండ్ కంప్లీట్ గా ఈ ఏ అనేది రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోలేదు. సో అండ్ వీటి నుంచి ఒక అసైన్మెంట్ కూడా ఉంటుంది. సో అసైన్మెంట్ కూడా చేయొచ్చు మీరు. ఎలా అంటే చాట్ జీపీటీకో లేదా జెమినీకో వెళ్ళి సో కొన్ని అడగండి, లైక్ జనరేట్ ఏ సింపుల్ బిజినెస్ ఐడియా, లేదా క్రియేట్ ఏ వెబ్సైట్ స్ట్రక్చర్, లేదా సజెస్ట్ అయిన యాప్ ఐడియా. సో ఇలాంటివి అయితే మీరు చాట్ జీపీటీ అయితే లేదా జెమినీలో డీప్సీక్ లో అడగండి. బట్ పర్ఫెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఒక ట్రైల్ అయితే చేయండి. సో ఇట్లా కావాలని చెప్పి అడగండి, సో ఎట్లా ఇస్తుందో చూడండి. సో నేను నెక్స్ట్ మాడ్యూల్లో నేను ఎట్లా అయితే ఇవ్వాలని చెప్తా కదా, అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో మీరు ఇచ్చిన దానికి, నేను ఇచ్చిన దానికి సో డిఫరెన్స్ ఏంటనేది మీకు అర్థం అవుతుంది. సో అప్పుడు డిఫరెన్స్ మీకు తెలియాలంటే ఇప్పుడు ముందుగానే మీరు ఇట్లా బేసిక్ గా అయితే కొన్ని ప్రాంప్ట్స్ అయితే ట్రై చేయండి. సో ఆ ప్రాంప్ట్స్ కూడా నేను ఇప్పుడు చెప్పాను కదా, జనరేటివ్ బిజినెస్ ఐడియా అండ్ కొన్ని యాప్ ఆర్ వెబ్సైట్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేయాలండి, యాప్ ఐడియా అయితే సజెస్ట్ అయ్యి, సో అవన్నీ. సో కంప్లీట్ గా మనం ఈ మాడ్యూల్ 1 మొత్తంలో ఏం నేర్చుకున్నాం. సో అసలు ఏ అంటే ఏంటి, సో అసలు ఏఐలో టైప్స్ ఏంటి, సో ఏ మోడల్స్ ఏంటి, ప్రాంప్టింగ్ బేసిక్స్ నేర్చుకున్నాం, ఫ్రీ ఏఐకి పెయిడ్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి. సో ప్రతిదీ మనం దీంట్లో అయితే నేర్చుకున్నాం కదా. అండ్ సో దీన్ని బట్టి మీకు అర్థమైంది. సో ఏ అంటే మనం ఏమంత భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే అర్థమైంది. అని చెప్పేసి ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు ఒక కోడింగ్ లో బేసిక్స్ కూడా అవసరం లేదా అంటే ఏమో ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ చేసినప్పుడు, వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు, నేను వెబ్సైట్ కి ఇప్పుడు మెన్స్టాక్ యూస్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను మెన్స్టాక్ యూస్ చేసినప్పుడు సో ఆ మెన్స్టాక్ లో ఇప్పుడు ఒక యాప్ కనీసం ఎట్లా రన్ చేయాలి, బేసిక్ ఎర్రర్ వచ్చినప్పుడు ఆ బేసిక్ ఎర్రర్ ని కూడా నువ్వు మళ్ళీ తీసుకెళ్లి దాని అంతా టెర్మినల్ వచ్చిన అవుట్పుట్ మొత్తం, టెర్మినల్ వచ్చిన ఎర్రర్ మొత్తం తీసుకెళ్లి నువ్వు చార్జ్ జీపీటీలో ఇవ్వలేవు కదా. సో కొన్ని బేసిక్ ఎర్రర్స్ వచ్చినప్పుడు నీకు నువ్వుగా రెక్టిఫై ఎట్లా చేసుకోవాలి. సో ప్రతిదీ కూడా నేను మనం వెబ్సైట్ బిల్డింగ్ లో, యాప్ బిల్డింగ్ లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో
మనం ఇదంతా కూడా మనం ఈ మాడ్యూల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మాడ్యూల్ టూ లో నేను ఆ ప్రాంప్టింగ్ బేసిక్స్ అండ్ అవన్నీ కూడా నేను ప్రాంప్టింగ్ అంటే ఏంటి, సో కొన్ని ప్రాంప్ట్స్ టైప్స్ ఉంటాయి. సో జీరో షాట్ అని, వన్ షాట్ అని, అవన్నీ కూడా నేను నెక్స్ట్ మాడ్యూల్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.